పెళ్లి ఫ్యామిలీ పిల్లలతో వచ్చిన వాళ్ళతో ఇలా పక్కన ఉండాలి తప్పదు అనుకో. ఎందుకంటే పక్కన ఉంది పూలు కాబట్టి కలరింగ్ గిల్లరింగ్ అంతే అడిగి చంపోసిపోదు కాబట్టి. అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం అయితే కొద్దిగా గ్రాండ్ గా చేశారనమాట. కొంచెం డిఫరెన్స్ గా ఉచితలో రాధాకృష్ణ ఫేమ్ అయితే పెట్టారు. ఈ గుడి చుట్టూ ఉన్న భూమి ఎవరిదైనా కావచ్చు, కానీ ఆ ఒక్క నైట్ మాత్రం దీపాలతో మాత్రం వెళ్ళగలని ఆ దేవుని కోసం అయితే ఆ ఒక్క నైట్ అయితే వదిలేస్తారు అనమాట. శ్రీ మహాశివరాత్రులు కాబట్టి ఇక్కడ పాటలతో భజనలతో చాలా గ్రాండ్ గా అయితే ఉంటది. వన్ డే వెళ్ళే కొద్ది దీపాలతో తావైతే తరగట్లేదు. ఈ కార్తీక మాసం రోజుల్లో గుడికి రాలేని పరిస్థితులు ఉన్న ఎవరైనా సరే ఈ వన్ డే నైట్ మాత్రం దీపం వెలిగించడానికి వస్తారనమాట. వెలిగించి దీప దర్శనం చేసుకుని వెళ్తారనమాట. ఇక్కడ శివుళ్ళు ఉన్నోళ్ళు కొద్ది భవన్లు కూడా వస్తారు. భవన్లు స్వామిలు చాలా మంది అయితే చుట్టుపక్కల. ఇది మా ఊరు బ్యాచ్ అనమాట, కొంచెం బ్యాచ్. దీపాలతో శివుడి బొమ్మ అయితే వేశారు, చాలా బాగుంది. ఇదే బొమ్మ గుడి దగ్గర ఎత్తుబోగున్నా కానీ శివరైపోయింది. లాస్ట్ శివరిదే అయినా సరే దేవుడు ఎక్కడుంటాడు, దేవుడేగా. ఈ ఫోటోలో ఉన్న గురువు గారు అయితే పెదయాముల సిద్ధప్ప నాన్న గారు అనమాట. అతను ఫేమ్ ముందు ఒక పెద్ద జ్యోతిని వెలిగించారు అనమాట. ప్రతి ఒక్కరు వచ్చి అందులో ఆయిల్ అయితే వేస్తున్నారు. అలాగే